తల్లి బరాబర్ ముచ్చట్లకు స్వాగతం. ముందుగా తలకాయ వార్తలు చూసి అటెనక వార్తలకు పోదాం. కబ్జా అయిన జవాన్ భూమి అధికారులు ఎందుకున్నారు సామి? ఆభరణాలల్లా వాటా కావాలన్నట, తల్లి సితి మీద వండుకొని కొట్లాట. ఇక ఇయ్యాల మా తుపాకి రాముడు కొండ సురేఖ మేడం తోటి ఏదో లొల్లి పెట్టుకోవట్టే కదా. తుపాకి రాజా, ఓర్ తుపాకి రాజా, ఇటు పోయినవురా, ఇటురా. వచ్చ పాయ్ తుపాకి రాముడు రానివచ్చ మహారాజా. హే అల్లం సాబ్, బెల్లం సాబ్, కొత్తిమీర సాబ్, పుదీనా సాబ్, పుంటికూర సాబ్. ఇక ఇవాళ మనతోని ముచ్చట పెట్టినీకి వస్తుంది. గొట్టాల ముందు ఏం మాట్లాడుతుందో ఆమెకే అర్థం కాని మహానుభావురాలు, పాల్ కంటే మస్తు వైరల్ అవుతున్న తెలంగాణ మంత్రి మన కొండ సురేఖ అక్క. మరి ఇంకెందుకు లేటు, మన మాటలతోని అక్కకు పెడదాం సురుకు. నమస్తే అక్క. నమస్తే తుపాకి, ఎట్లున్నావు? మంచిగున్నావా? నేను మంచిగానే ఉన్నా కానీ ఏందక్క ఈ దినాలల్లా మస్తు వైరల్ అవుతున్నావు పో నువ్వు. అంతా ప్రజల అభిమానం. నా మీద వాళ్ళు చూపిస్తున్న అభిమానం చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. అక్క, నేను అడిగిన ప్రశ్న ఏంది, నువ్వు చెప్పే సమాధానం ఏంది? నీకు మంత్రి పదవి వచ్చినప్పటి నుంచి అసలు అర్థమైతలేవు పోక. నేను ప్రజల మనిషినని నీకు తెలుసు కదా తుపాకి. ఊకో అక్క, ప్రజల మనిషి అని చెప్పు వాడివి. 16 నెలలకెళ్ళి నువ్వేం చేసినావు చెప్పాక ప్రజల కోసం? ఏం చేసినావు చెప్పు. ఎందుకేం చేయలేదు? నువ్వు బీఆర్ఎస్ మనిషి ఉన్నట్లున్నావుగా. హలో అక్క, నేను ఎవ్వరి మనిషిని కాదు. గల్తీ చేసిన వాళ్ళ మీద గుస్సా అవ్వుడే నా పని. నువ్వు గుస్సా అయితే నాకేంది, గుట్కా తింటే నాకేంది, కానీ ఎందుకు పిలిచినావో ముందు అది చెప్పు. ఏందక్క ఈ మధ్య మస్తు ఫేమస్ అయ్యి అందరి నోట్లలో మెదులుతున్నావు. థ్యాంక్ యూ తుపాకి. మనం ఉన్నామని నలుగురికి తెలియకపోతే ఎట్లా చెప్పు? అందుకని నోటికి ఏది వస్తే అదే మాట్లాడతావా అక్క? నేనేం మాట్లాడినా? అక్క, మొన్న మధ్య నాగ చైతన్య సమంత మ్యాటర్లా మధ్యలోకి పోయినావా లేదా? ఇక అలా నవ్వుల పాలయ్యి నాగార్జున సారు రంగంలో దిగేసరికి నువ్వు సారీ చెప్పినావు. అవునాక? ఇక అవన్నీ నీకెందుకు? ఓ అదా, అది అయిపోయిన ముచ్చటలే. గాడితో ఆగిపోయినావా అక్క? ఆగలేదు. ఇక కేటీఆర్ సార్తోని ఇంకో హీరోయిన్కి లింకు పెట్టి ప్రజలల్లా హీనం అయిపోయినావు. అవునా కాదా? ఇప్పుడు అవన్నీ ఎందుకు తుపాకి? అక్క, లెట్ మీ కంప్లీట్ అక్క. సరే, ఇది కూడా అయిపోయింది అనుకున్నాం. మళ్ళా ఒకసారి వీడియో కాల్లో అమ్మాయిలతో మాట్లాడుకుంటా బీర్లు అమ్మాయిలు అన్నప్పుడు బీర్లు బిర్యానీలు తినాలి అని అన్నావు. ఇక ఆడ కూడా అధ్వానం అయిపోయినావు. అవునా కాదా? అన్న, దాంట్లో తప్పేమున్నది? తప్పున్నారా? మన సాంప్రదాయం ఏంది, మన కథ ఏంది, నువ్వు మాట్లాడే మాటలేంది? సరే అయిపోయిన ముచ్చట్లని ఇప్పుడెందుకులే. సరే, ఇది కూడా అయిపోయింది అనుకుందాం. ఇక కొన్ని దినాల నుంచి కాము ఉంది అక్క, మొత్తం అయిపోయింది అనుకుంటే మళ్ళా నోరు జారుతుంది కాక. నేనేం నోరు జారినా? నేనేమన్నా అసలు? ఏమనలేదా? మంత్రులు ఫైళ్ళ మీద సైన్ పెట్టాలంటే పైసలు ఇవ్వాలి అని అంటివి కదా. నువ్వు అట్లనే వసూలు చేస్తున్నావా మంత్రి అయినాక పైసలు? మొత్తం సగం ఇని మాట్లాడకు. నేనేమన్నా అంటే? ఏమన్నావో చెప్పక్క, చెప్పు. మాకు కావాల్సింది కూడా గదే. అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మంత్రులు ఇట్లనే పైసలు గుంజేటోళ్ళు, కానీ మా ప్రభుత్వంలో మంత్రులు అట్లా లేరని చెప్పినా గంతే. అబ్బాబ్బాబ్బాబ్బాబ్బాబ్బా, ఏం కవరింగ్ అక్క. ఒక్క ముచ్చట చెప్పనా అక్క, నువ్వు ఎంత కవర్ చేయాలని చూసినా ఉట్టిగానే దొరికిపోతావు. చూడు, ఇదంతా కావాలనే ఆ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు సైడ్ ట్రాక్ చేస్తున్నారు. మ్యాటర్ నీ కాడికి వచ్చేసరికి సైడ్ ట్రాక్ అయింది అక్క. అయ్యా రేవంత్ సారు, గడికి ఇతర పార్టీలు ఉన్న వాళ్ళని తిట్టుడు కాదు సారు, మీ పార్టీల మంత్రులు చక్కగా ఉన్నారా లేదా చూసుకో. అర్థమైందా సారు? అయ్యా నువ్వేంద్ర తుపాకి, నా కొంప ముంచేటట్టున్నావు. ఇక నేను ఓయేస్తా. చూసిరు కదా అనుల్లా, కొండక్క కొంప ముంచే మాటలు. రేపు ఇంకో పర్సనాలిటీని పట్టుకొని మళ్ళా వస్తా. తెలుసుగా, నా పేరు తుపాకి, నేను విననెవ్వరికి. అసలు ఈ దేశంలో జై జవాన్ జై కిసాన్ అని పలకని మనిషి ఉంటాడా? రైతన్నలు దేశానికి అన్నం పెడతారు, ఆర్మీ అన్నలు దేశంలో ఉన్న ప్రజలను కాపాడుతారు. ఇక గసంటోళ్ళకు కూడా కష్టం వచ్చినప్పుడు గీ సర్కార్ ఆదుకోకపోతే ఎట్లా ఎప్పుర్రి? ఇగో గీ జవాన్ అన్న బాధ ఇనుర్రో పారి మీకే అర్థమవుతుంది. సల్ల సలికి వణుక్కుంటా, ఎర్రటెండకి ఎండుకుంటా, వానకు నానుకుంటా, దేశ సరిహద్దుల పని చేసుకుంటా, ఎప్పుడు ఏ శత్రువు వచ్చి దాడి చేస్తాడో అని తెలియక కుటుంబాన్ని ఇడిచిపెట్టి
ఊరికి దూరంగా ఉంటున్న మన జవాన్ అన్నలు మాత్రం మస్తు గ్రేటుల్లా. మొన్న అయితే యుద్ధంలో ఎంతోమంది ఉగ్రవాదులను చంపి పాకిస్తాన్ల గుండెలా బుగులు గుట్టించిర్రు. గాళ్ళు మన కోసం, మన దేశంలో ఉన్న ప్రజల కోసం పానాలు తెగించి గా బార్డర్లా యుద్ధం చేస్తున్నారు. కానీ మన జవానన్నలకు మాత్రం వాళ్ళు ఉట్టిన ఊళ్ళ రక్షణ లేకుండా పోయిందుల్లా. ఇదైతే చాలా బాధాకరమైన విషయం. గాళ్ళు మన కోసం దేశ సరిహద్దుల్లో పోరాడుతుంటే సొంత ఊళ్ళ ఓ జవానన్న పొలాన్ని కబ్జా చేసిర్రు. గా దానికి గా జవానన్న అయితే మస్తు బాధపడుతున్నాడులా. ఒక్కసారి నూర్రి. నేను జమ్మూ కాశ్మీర్లో పాకిస్తాన్ బార్డర్లో డ్యూటీ చేస్తున్నాను ప్రస్తుతానికి. మా విలేజ్ వచ్చేసి చౌదర్పల్లి, మండలం అక్బర్పేట్, భూంపల్లి, డిస్టిక్ వచ్చేసి సిద్దిపేట్ డిస్టిక్, స్టేట్ తెలంగాణ. మా విలేజ్లో మా సొంత భూమిని వేరే వాళ్ళు కబ్జా చేశారు. ఫ్యామిలీ మెంబర్ మన అమ్మ నాన్నల్ని ఇంటి దగ్గర బెదిరింపులకు గురి చేస్తున్నారు. ప్లస్ వాళ్ళ కబ్జా చేసిన వాళ్ళ తమ్ముడు విఆర్ఓ కావున మా భూమిని, మా పేరు కానీ మా ఏం రికార్డులు లేకుండా చేశాడు. దయచేసి మేము ఎంఆర్ఓ గారిని కూడా కలిసాము, ఏం ఫలితం లేకుండా పోయింది. ప్లస్ ఆర్డీఓ గారి దగ్గరికి కూడా వెళ్ళాము. ఆర్డీఓ గారు కూడా వాళ్ళకి సపోర్ట్ చేయడం జరిగింది. ప్లస్ కలెక్టర్ దగ్గరికి కూడా వెళ్ళాము. కలెక్టర్ గారు కూడా ఏం స్పందించడం లేదు. దయచేసి ఈ విషయాన్ని సీఎం దగ్గరికి చేర్చాలని మేము అందరినీ కూర్చున్నాం. ఈ వీడియోను ఎంత మందికి షేర్ చేసేంత వీలైనంత త్వరగా షేర్ చేయండి ప్లీజ్. మా ఫ్యామిలీ మెంబర్ కొంచెం ఇబ్బందిలో ఉన్నారు. దయచేసి మమ్మల్ని ఆదుకోగలరని మా యొక్క మనవి. జై హింద్, జై జవాన్, జై కిసాన్. శత్రువులు ఎంతమంది ఎదురొచ్చినా గానీ పోరాడే మన ఇండియన్ జవాన్లు గాళ్ళ ఊళ్ళే ఇంటికాడ మాత్రం గాళ్ళ భూమిని కాపాడుకోలేక మస్తు బాధపడుతున్నారు. గిది ఏడ జరిగిందంటారా? సిద్దిపేట జిల్లా భూంపల్లి మండలం చౌదర్పల్లి గ్రామం. గీ గ్రామానికి చెందిన రామస్వామి అనే గీ జవానన్న భూమిని విఆర్ఓ సోదరుడు గాల ఊళ్ళే కబ్జా చేసిండంట. ఎన్నిసార్లు రిక్వెస్ట్ చేసినా గానీ కలెక్టర్లు అస్సలు పట్టించుకోలేదంట. అన్న అక్కడ కాశ్మీర్లో యుద్ధం చేస్తుంటే ఊళ్ళో ఉన్న గా జవానన్న తల్లిదండ్రులను అయితే బెదిరిస్తున్నారంట గీ కబ్జా చేసిన వాళ్ళు. డ్యూటీలో పోయి ఇక్కడ ఏమవుతుందో తెలియదు అమ్మ. జాగ గురించి నేను ఇలా పంపుతున్నా, వీడియో పంపుతున్నా. అందరికి ఎమ్మెల్యేకి, ఎంపీలకు అందరికి పోవాలి. ఎవరు చెప్తే ఏం లేరు. ఊళ్ళో పోయినా చెప్తే దీంట్లో నేను తిరిగినా వాళ్ళు తిరిగినా చెప్తే లేదు. నేను ఇప్పుడు అక్కడ ఉన్నా, నా పాన భయం ఉన్నది. మీరు అక్కడ నేను ఇక్కడ పంపుతున్నా అని పొద్దుగల 9 గంటలకు ఫోన్ చేసి మా కొడుకు ఎత్తికి మేము ఇక్కడ పరిశాన్ అవుతున్నాం. ఇక ఎవరు చెప్పాలి, ఎవరు చెప్తే ఎవరు అవుతారు అని ఇది అవుతున్నాం. అందరు తిరిగినాం, దగ్గర తిని ఎవరికి కేర్ చేయలేరు. ఎవరు ఏమి మాకు చెప్పారు. ఇక అవుతుంది మీకు భూమి అన్నది ఎవరు చెప్పలేరు. మొత్తం ఏమున్నా అంత అవి ఇవి జలగడుతున్నాం. ఇక ఇది జాగ చేయంగా మాకు అవుతుంది, జాగా మాకే అవుతుంది కదా. అది పట్ట చేసుకున్నాడు మాకు తెలియదు. అది ఎప్పుడు పట్ట చేసుకున్నాడో, ఎప్పుడు ఎక్కించుకున్నాడో. రైతు బంధు వచ్చినప్పుడు మేము చూసినాం సార్, అప్పుడు చూసినాం. అప్పటి నుంచే మేము చేస్తున్నాం. మా కొడుకు అక్కడ ఉండి మాకు భయం ఉన్నది. మా కొడుకు అక్కడ దూరం దేశం ఉన్నాడు, ఎవరు పట్టించుకుంటలేరు. నరేంద్ర మోడీ కాడికి వెళ్ళి కూడా పంపించాలని అమ్మ అని అన్నాడు అని చెప్పింది. పొద్దున వచ్చి మాకు ఫోన్ చేసింది. పొద్దుగలనే రోజులే వాడు అక్కడ ఏడుస్తున్నాం, మేము ఇక్కడ ఏడుస్తున్నాము. అయితే జవాన్ అన్న వీడియోలో మాట్లాడుకుంటా గాయన భూమిని గాయనకు దక్కేటట్టు ఏమంటున్నాడు. అయినా ఏందిరయ్యా ఇది? గీ అధికారులకు అసలు బుద్ధుందా? జవాన్లు గాడ గంతగానం పోరాడుకుంటా మనకు, మన దేశానికి ఏం కావద్దని చెప్పేసి అలా పానాలు పనంగా పెట్టి యుద్ధం చేస్తున్నారు. గాళ్ళ భూములను కూడా కబ్జా చేస్తుంటే గాళ్ళను మనుషులంటారా, రాక్షసులంటారా? అసలు గాడున్న అధికారులు సోయి లేకుండా పనిచేస్తున్నారులా. గాళ్లకు గింతగూడంగా బాధ్యత లేదు. చదువుకొని కొలువులు చేసేది గిసోంటి ఉద్దారకమైన పనులు ఎలగబెట్టనికేనా అని అనుకుంటా జనాలైతే మాట్లాడుకుంటున్నారు. వెంకటయ్య భూమి సుక్క వెంకటయ్య అనేటైనా పట్ట చేయించుకున్నాడు. మేము ఊళ్ళో సర్పంచ్లను పిలిపించినాం, పెద్ద మనుషులు పిలిచినాం, అందరూ పిలిచినాం. నా జాగా నాదే, అది నా పూర్వీకుల నుంచి వచ్చిందని అంటాడు. కానీ పూర్వీకులు వచ్చింది కాదు, ఉన్న కాగితాలతో ఉన్నాయి. ఇది పట్టుకుని మేము ఎంఆర్ఓ దగ్గర పోయినాం, పోలీస్ స్టేషన్ పోయినాం, ఆర్డీఓ తడుకోతాం కూడా. ఆర్డీఓ వాళ్ళ పై మాట్లాడి ఆయనకున్నది పచ్చిన వాళ్ళందరూ ఆయనకు 2 గుంటలు చేసేదాన్ని నిండుతుంది, మీరేం తిరుగుతారు అని మమ్మల్ని బెదిరించిండు. మరి వాళ్ళకి న్యాయం జరగాలంటే వాళ్ళ జాగా వాళ్ళకు కంపల్సరీ పట్ట చేయాలి. దీని గురించి మేము అందరం సహకరిస్తాం. ఇది వాళ్ళదే భూమి, వాళ్ళకే పట్ట చెందాలని మేము అందరితోటి అన్నాం, చేసినాం. ఇప్పుడు మాట్లాడుతాం. ఇది కూడా రేవంత్ రెడ్డి దాకా చేరి ఈ కఠినమైన ఇటువంటి చర్యలు ఎక్కడ తలెత్తకుండా చూడాలని మేము కోరుతున్నాం. కేఏపాల్ సారు యుద్ధం ఆపిండని మొత్తం పుకారు లేచింది కదా. ఇక గదాన్ మీద సార్ ఏం చెప్తుండో పారి నుర్రి.
స్టూడియోలో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. గాడ్ బ్లెస్ యూ నాన్న. సార్, ఈ మధ్య యుద్ధంతో పాటు మీరు చేసిన వ్యాఖ్యలు కూడా బాగా వైరల్ అయినాయి సార్. మరి ఏంటి సార్, మీరు యుద్ధం మీరే ఆపారంటున్నారు మళ్ళా? ఎస్, నేను ఆపానని చెప్పలేదు. ఆ. ఎందుకంటే ఇప్పుడు ఏప్రిల్ 22వ తారీఖు యుద్ధం జరిగింది, ఓకేనా కాదా? 22వ తారీఖు యుద్ధం జరిగితే 28, 29, 30 ఆ 3 రోజులు నేను పాకిస్తాన్ వెళ్ళాలనుకున్నాను. వెళ్ళండి కానీ సార్. కొన్ని అనివార్య కారణాల వల్ల వెళ్ళలేదు. ఏం సార్ మెసేజ్ చేశాను, కారణాలు ఏంటి సార్? కొన్ని ఉన్నాయి, అది చెప్పకూడదు, పర్సనల్. అంటే యుద్ధం కన్నా మీకు నేను ఫోన్ చేశాను. ఫోన్ చేశారు. ఫోన్ ఎవరికి సార్? చేశాను, పాకిస్తాన్ ప్రెసిడెంట్కి చేశాను. ప్రెసిడెంట్కే ప్రెసిడెంట్కి చేశాను. చర్చలు జరపమందా చెప్పారు. ఒప్పుకున్నారా? ఆదివారం అక్కడికి రమ్మన్నారు. ఒప్పుకున్నారా? ఆదివారం అక్కడికి వెళ్ళాం అనుకున్నాను. ఆ, లాస్ట్గా వచ్చేసరికి ఆగిపోయాయి. ఎందుకు పోలేదు సార్? నేను పోలేదు, ఎందుకంటే ఇక్కడ ఆగిపోయాయి కదా. యుద్ధం ఆగిపోయింది. ఇక్కడ నేను వెళ్ళి ఏం చేస్తాను అక్కడికి? యుద్ధం ముందేం చేసింది సార్? మీకు తెలుసుగా ముందే అంటే 16th చెప్పారు వాళ్ళు, చెప్పారు. అటాక్ చేయబోతున్నాము, ఆ. మీరు జాగ్రత్తగా ఉండండి. మరి ముందే తెలిసి నేను మీరేం చర్యలు తీసుకోలేదా? నేను చర్యలు తీసుకుందాం అనేసరికి అక్కడ అయిపోయింది, అటాక్ అయిపోయింది. ఏం చేస్తుంది సార్ అప్పుడు మళ్ళా? ఎప్పుడంటే చేశాను, ఎందుకంటే నరేంద్ర మోడీ గారికి, అమిత్ షా గారితో కూడా మాట్లాడదాం అనుకున్నాను, కానీ మాట్లాడలేదు. ఎందుకు సార్? ఎందుకంటే వాళ్ళు ఎప్పుడూ చెప్తూనే ఉంటారు కదా, అక్కడ అది పెడతాను, ఇక్కడ ఇది పెడతాను, అక్కడ అది పెడతాను. కానీ పాకిస్తాన్ వాళ్ళు ఎట్లా ఉంటారు, మాట మీద నిలబడరు కదా. సో అందుకనే అది జరగలేదు. సో అప్పుడు అది జరగలేదు. జరుగుతుందో లేదో అనుకొని నేను ఇన్ఫర్మేషన్ ఉంది, అందరికీ ఉంది, ఆ, ఇండియా వాళ్ళకి కూడా చెప్పాడు, కానీ 100%. ఆపలేకపోయినరు. కానీ ఆపలేకపోయాను. అక్కడే జరుగుతుందని ఎలా తెలుసు అది? సో అందుకని సో యుద్ధం మీరు ఆపారంటారు. యుద్ధం నేను ఆపానని ఎక్కడ చెప్పలేదు, నేను ఓన్లీ సందేశం మాత్రమే ఇచ్చానని చెప్పాను. ఎవరికి ఇచ్చారు సార్? పాకిస్తాన్ ప్రెసిడెంట్కి ఇచ్చాను. ఆ. దాని తర్వాత మన మోడీ, అమిత్ షా గారికి కూడా చెప్పాను. అంటే మీరు ఫోన్లో చెప్పాను. మీరు ఫోన్ లో చెప్తే ఆగిపోయింది. ఫోన్లో నా వల్ల ఆగిపోయిందని చెప్పట్లేదు, కానీ నేను చెప్పాను వాళ్ళకి. వాళ్ళు పాకిస్తాన్ పోతా అన్నారు. పోదాం అనుకున్నాను, ఆ. కానీ భయపడ్డాను. పాకిస్తాన్ పోతే అటు నుంచి అటే పోతారని చెప్పేసి లేదు, డ్రాప్ అయింది. నేను ప్రపంచ దూతని, నేను భయపడ్ను. మళ్ళీ ఆడిపోయింది సార్ అప్పుడు మళ్ళీ అంటే నేను ఎక్కడికి వెళ్దాం అనుకున్నాను, అనుకున్నారు. అప్పటికే యుద్ధం సద్దుమణిగింది కదా. అంటే సో ఏదైనా అందుకని అయినాకనే మీరు అడిగిపోతారు, ముందే ఏం చేయరు. ముందే కాదు, ముందే చెప్పాను, ముందే వీళ్ళతో చర్చలు జరిపాను. నువ్వేటి నవ్వుతున్నావేటి? ఇమ్మెచ్యూర్ యాంకర్లా బిహేవ్ చేయకు, అర్థమైందా? ఎందుకలా నవ్వుతున్నావు? అసలు నువ్వు యాంకర్వేనా? ఎందుకు పిలిచావు నన్ను ఇక్కడికి? కాదు సార్, మీరు ప్రతిదీ నేను ఆపాను, నేను చేశాను అంటున్నారు. అంత అయిపోయినాక చేస్తారు లేదా దాని ముందు చేస్తారు? అంటే ఎట్ ద పాయింట్ ఏం చేయరా సార్ మీరు? అసలు యుద్ధం ఆపింది ఎవరు అని అంటున్నావు తప్ప అదే అప్పటి సార్, నుంచి. అదే నాకు కానీ నన్ను కావాలి. మాట్లాడనివ్వాలి కదా. అది ఒక్క minute లో చెప్పండి. నేను మాట్లాడకుండా ఎలా, నన్ను ఒక ముక్కలో ఎలా చెప్పాలి? ఎవరు ఆపారు సార్? నేను ఆపలేదు యుద్ధాన్ని, మరి ఎవరు ఆపారు? నేను ఆపలేదు. ఎవరు ఆపారు సార్? ఒక్క ముక్కల నాకు ఒక్క ముక్కలు చెప్పాలి. ఏప్రిల్ 22న అటాక్ జరిగింది. దాని తర్వాత 28, 29, 30 నేను పాకిస్తాన్ వెళ్ళాలనుకున్నాను, చర్చలు జరిపాను. ఇవంతా అయిపోయిందా? చెప్పు, ఎస్ ఆర్ నో. ఎందుకంటే కాచారు మీరు చెప్పిందే చెప్తున్నారు, నాకు ఒక్క ముక్కలో చెప్పండి. యుద్ధం ఎవరు ఆపారు? యుద్ధం ఆపానని నేను చెప్పట్లేదు, మరి కానీ చర్చలు జరిపానని చెప్పాను. నీకు అర్థం కావట్లేదు అంటే నేనేం మీరు చెప్పాను. చర్చలు జరిపిండ్రు, యుద్ధం ఆగిపోయింది, మీరు దేశాన్ని పాకిస్తాన్ కాపాడిండ్రు. ప్రెసిడెంట్ తో చర్చలు జరిపాను, మోడీ గారితో చర్చలు జరిపాను, అమిత్ షా గారితో చర్చలు జరిపాను. దాని తర్వాత బైడెన్, ట్రంప్ వీళ్ళందరితో కూడా చర్చలు జరిపాను, మాట్లాడాను, సందేశం ఇచ్చాను. అంటే ఓన్లీ మీరు చర్చించింది అంతే, యుద్ధం ఆపలే. యుద్ధం ఆపాను. మీరే అంటున్నారు కదా సార్. సరే సార్, వదిలేండి. ప్రజాశాంతి పార్టీ అని పేరు పెట్టారు కదా, పెట్టాను. ఎందుకు ఆ పేరు పెట్టారు? అందులో శాంతి ఉంది కాబట్టి. శాంతి ఎవరు సార్? శాంతి అంటే పీస్. పీస్ ఉందా సార్ లైఫ్ లో? ఉంది. కనబడతలేదు సార్ మాకు. మీకు కనపడకపోవచ్చు, నాకు రోజులు మరి కనిపిస్తుంది. ఎట్లా సార్? ప్రజాశాంతి పార్టీ అంటారు, అందరు కనిపెడాలి పెడతారు, చర్చలు అంటారు, అవంటారు, ఇవి చెప్పరు అవి చెప్పరు, శాంతి కనిపించదు. ఎందుకు సార్? ఇంకా నీకు విషయం తెలుసా? చెప్పండి. నీకేం అర్థం కావట్లేదు. ఇప్పుడు వచ్చే 2029లో రాసి పెట్టుకో, 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రజాశాంతి పార్టీ అధికారంలోకి రాబోతుంది. రాసి పెట్టుకోండి. రాసి పెట్టుకోవాలి సార్. రాసి పెట్టుకోండి. రాకపోతే ఏంటి? రాకపోతే రాసి పెట్టుకోండి అంటే రాకపోతే అంటారు. మళ్ళీ చర్చలా? నువ్వు ఇమ్మెచ్యూర్ యాంకర్ లా బిహేవ్ చేయకు. ఇప్పుడు వస్తానని చెప్పాను. 2 ఆప్షన్లు ఉండాలి సార్. అయితే కాకపోతే అనేది ఒకటి ఉండాలి. జగన్ గారు అడిగినప్పుడు, కేసీఆర్ గారు అన్నప్పుడు మీరు అడిగారా? అలాగే ఈ పాలు అడిగినప్పుడు కూడా మీరు అలా అనుకోండి. వాళ్ళు ఒకసారి వచ్చింది సార్. ఎవరు? మీరు వచ్చిండ్రు ఒకసారన్నా? వస్తాను. ఎప్పుడు సార్? వస్తాను. మరి వాళ్ళ రేంజ్ మీ రేంజ్ ఒకటేనా సార్? ఒకటే. వాళ్ళకంటే పెద్ద రేంజ్ నాది.
అర్థమైందా? వాళ్ళకి బ్లెస్సింగ్స్ ఇచ్చినాను నేను. ఖచ్చితంగా 2029లో అధికారంలోకి వచ్చి తీరుతాను. ఏంటి కేసీఆర్ ని రేవంత్ ని అందరిని పక్కెట్టి మీరు అందరినీ అధికారంలోకి పక్కన వస్తారు. తెచ్చి తెలంగాణలో ప్రజాశాంతి జెండా ఎగిరైపోతున్నాను, ఆంధ్రప్రదేశ్లో ప్రజాశాంతి జెండా ఎగిరైపోతున్నాను. రాసి పెట్టుకోండి, ఇదే జరుగుద్ది. టాపిక్ ఏంటి? యుద్ధం గురించి. అవును సార్, ఇప్పుడు యుద్ధం గురించి మాట్లాడదాం. అవును సార్. ఎప్పుడో నేను 2029 గురించి కాదు. ఇప్పుడు నువ్వు పిలిచింది ఏంటి? యుద్ధం యుద్ధం యుద్ధం. ఆగిపోయిందా? ఆగిపోయింది. ఇప్పుడు అందరూ శాంతియుతంగా ఉన్నారు ప్రజలందరూ. మీ వల్లనే కారణం అంట మొత్తం. నా వల్లే కారణం. అంటే మోడీ కాదు, అక్కడ ఆర్మీ కాదు, మొత్తం కాదు సార్. అసలు యుద్ధం మీరు ఆపిండి అంటున్నారు. ఆపాను అంటే మీ చర్చల వల్లనే యుద్ధం ఆగిపోయింది. మోడీ కాదు, ట్రంప్ కాదు, మొత్తం మీ వల్లనే జరిగింది. నా చర్చలు జరిపానని చెప్పాను కానీ నేను యుద్ధం ఆపానని మాత్రం చెప్పలేదు. అంటే మీరు చెప్పడం వల్ల ఆగలే. అయితే నేను చెప్పాను, చర్చించాను కానీ మీ వల్ల కాదు. ఆ వల్ల కాదంటావేటి? పిచ్చా నీకేమన్నా? చచ్చా ఏం హలో ట్రంప్, ఐఎమ్ కమింగ్, వెయిట్. ఓకే చిచి ఏంటి అమ్మాయిలో ఏంటి? ఆపానంటాడు, ఆపలేదంటాడు. ఎన్నిసార్లు అడిగినా అదే చెప్తాడు. ఏంటో ఈ కేఏ పాల్ ఎవ్వరికీ అర్థం కాడు. సరే, మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే. తల్లి నవమాసాలు మోసి కంటే తండ్రి జీవితాంతం సేవ చేస్తాడు పిల్లలకు. కానీ గా పిల్లలు పెద్దగా అయినాక తల్లిదండ్రులను మస్తు తిప్పలు పెడుతుర్రులా. ఇక కొంతమంది అయితే తిండి కూడా పెట్టరు. ఇక ఇంకా కొంతమంది అయితే ఆస్తుల కోసం మస్తు లొల్లి పెడతారు. గసొంటి ముచ్చట్నే గిది చూడుర్రో పారి. ఏ తల్లిదండ్రి అయినా కానీ పిల్లల్ని కష్టపెట్టకుండా వాళ్ళంతటా వాళ్ళే కష్టపడి పిల్లల్ని చదివించి ప్రయోజకుల్ని చేస్తారు. ఇక పిల్లలు జరగత పెద్దగా అయినాక చాలా మంది తల్లిదండ్రుల జీవితం అయితే ఉల్టా పల్టా అవుతుంది. ఎందుకంటే కొడుకుల బిడ్డల ప్రవర్తన గట్లుంటుంది కాబట్టి. కొంతమంది అన్నం కూడా పెట్టరు, ఇంకొంతమంది కొట్లాటలు పెడతారు, ఆస్తుల కోసం లేనిపోని జగడాలన్నీ పెడతారు. అందుకే అంటారు పిల్లల్ని అయితే గంటం కానీ వాళ్ళ తలరాతల్ని గంటమా అని. అసలు ముచ్చట ఏందంటే రాజస్థాన్లా జైపూర్ విరాట్ నగర్లా తల్లి సొమ్ముల వాటా ఇయ్యలేదని చెప్పేసి తల్లి అంత్యక్రియలు జరుగుతుంటే ఆమె చిన్న కొడుకు ఆమె కోసం బేర్చిన స్థితి మీద వండుకొని నాకు వాటా ఇస్తేనే అంత్యక్రియలు జరిగేటట్టు చేస్తా అని చెప్పేసి లొల్లి చేసిండు. 80 సంవత్సరాలున్న తల్లి పానం బాగాలేక చచ్చిపోతే బాధపడకుండా గిట్ల లొల్లి చేసిండప్ప. పెద్ద కొడుకు జర మంచం లేకనే ఉన్నట్టున్నాడు. జర అంత్యక్రియలు మంచిగానే చూసుకుంటుండు కానీ గీ చిన్న పోరడే జర ఆగమాగం చేయబట్టే. ఆగో చూడుర్రి, తల్లి కోసం వేర్చిన స్థితి మీద వండుకొని ఎట్లా అల్చల్ చేస్తున్నాడో. అబ్బా, బెడ్ మంచం మీద వండుకున్నట్టే వండుకున్నాడు కదా. ఓ బొంత ఓ మెత్త తెచ్చి అట్లే వండుకుంటాడు. లేవురాయ్యా లేవు, పక్కకో, నీ పాలు ఎక్కడ పోదు, అయినాక మొత్తం నీకే వస్తుంది పో. ఇక తల్లి చేతి గాజుల కోసం కూడా అన్నదమ్ములు జర బూతులు తిట్టుకున్నారంట. ఇక ఇట్లయితే వినేటట్టు లేడని చెప్పేసి పెద్ద కొడుకు తల్లి దగ్గర ఉన్న సొమ్ము మొత్తం చిన్న కొడుకే ఇప్పించేసి ఇక తల్లి అంత్యక్రియలు అయితే జరిపించిందంట. ఇక చిన్న కొడుకు చేసిన ఘనకార్యానికైతే ఊరోళ్ళంతా గట్టిగానే అరుచుకున్నారట. నవమాసాలు మోసి పెంచిన కొడుకులు ఆఖరికి గాళ్ళ సావుకాడ కూడా ఇట్లా రాజకీయాలు చేస్తే సచ్చినాక గాళ్ళ ఆత్మకు గింతనన్న శాంతి ఉంటుందా? మీరే చెప్పుర్రి. ఏం కొడుకులు పాడయ్యర్రా అయ్యా, నీతిమాలిన కొడుకులు. వచ్చేటప్పుడు కూడా తల్లిదండ్రులకు ఇంత రెస్పెక్ట్ ఇస్తలేరు. ఇటువంటి కొడుకులు ఉండనే వద్దని చెప్పేసి ఈ వీడియో చూసిన వాళ్ళంతా కామెంట్లు అయితే గట్టిగానే పెడుతున్నారు. ఏంది మనోడు ఇయ్యాల మంచి జోష్ మీద ఉన్నాడు. ఓరారి పుల్లయ్యా ఏం చేస్తానోరా? అగో పిలిస్తే వాళ్ళకని కూడా వాళ్ళకి కదా. మస్తు ఉన్నది ఇంకైతే. కొత్త నెంబర్ ఉన్నది. ఓరారి తెలివని నెంబర్ అయితే ఎత్తకరా సామి. దునియాల పైసలు లూటి చేసేటోళ్ళు ఉన్నారు. ఇక ఉత్త పుణ్యానికి ఆగమైపోతావురా, ఎత్తకరా పోను. లేపుదాం పాటు. హలో, నా పేరా పుల్లయ్య, పుల్లడు. ఇదే కదా నా ఆధార్ కార్డు నెంబర్ నీకెట్ట తెలుసు? టెన్షన్ పడకు, నీ ఆధార్ కార్డు ఒక దగ్గర మిస్ అయింది, ఎవరో మిస్యూజ్ చేసిర్రు. దాని మీద కేసులు ఫైల్ అయి ఉన్నాయి నీ మీద. ఏం కేసులు?
మర్డర్ కేసు ఒకటి ఉన్నది, రేప్ కేసు ఒకటి ఉన్నది. మర్డర్ కేసు రేప్ కేసా? అయ్యా సారు ఏ అవ్వ, నేను ఇంట్లోకి వెళ్ళి బయటికి కూడా వెళ్ళా సారు. నా మీద మర్డర్ కేసు రేప్ కేసు. చెప్పేది విను. గా కేసులకించి నీకు బయట పడేయాలన్నా వద్దా ముందుగా అది చెప్పు. నేను చేయలేదంటుంటే కళ్ళకెళ్ళి బయట పడేయాలి. ఆ నెంబర్ నీదే కదా? అవును. మరి ఇప్పుడు నీ మీద అయితే కేసులు ఉన్నాయి, ఏం చేయాలి చెప్పు? బొక్కలు పోతావా లేకపోతే బయటనే ఉంటావా? సారు నాకు పిల్లలు ఉన్నారు, ఇవన్నీ చేస్తే ఎట్లా సారు? నీ దండం పెడితే ఏదో ఒకటి చేయి సారు. సరే కోసం ఫోన్ చేసిన నీ మాట ఇంటుంటే జర నువ్వు అమాయకులు లేకున్నావు. అమ్మా థ్యాంక్ యూ సారు. మంచోని సారు, మస్తు మంచోని. సరే పని చేద్దాం, ఒక 5 లక్షలు 5 లక్షలు తగ్గు, నేను కేసులకించి బయట పడేస్తా. నేను ఏడికెళ్ళేసా సార్. 5 లక్షలు రోజు సంపాదిస్తుంటే నాకు 80 రూపాయలు 90 రూపాయలు కూడా రావు. నేను 5 లక్షలు ఏడికెళ్ళేది సార్. సరే ఏడవకు, 4 లక్షలన్నా కొట్టు. సార్ నేను అది కూడా చేయను సారు. నేను సంవత్సరం మొత్తం 2 సంవత్సరాలు కష్టమైనా కానీ నాకు 4 లక్షలు రావు సార్. నేను ఏం చేయను. అరే అయ్యా, నీ బాగా చూసి 3 లక్షలన్నా కొట్టు. అమ్మా ఓ కొడుక, లక్షలు ఉంటే నేను ఈడెందుకుంటా సారు. నేను పాడగాను, మీ ఫోన్ పాడగాను, నేను ఎందుకన్నా ఎత్తిని మీ ఫోన్ సారు. పైసలు తగ్గిస్తుంటే మజాక్ అవుతుందా? మరి అమ్మా సార్ ఇంకోసారి చెప్పు సార్. 1,00,000 రూపాయలన్నీ ఇరా. అమ్మా లక్ష ఎట్టా సార్? నాకు గుండెలు, నాకు కిడ్నీలు అమ్ముకోరు సార్. ఇక నా కిడ్నీలు అమ్ముకోరు, నన్ను తలగబెట్టుర్రు. 1,00,000 రూపాయలు ఏడికెళ్ళాను నేను. 1,00,000 రూపాయలు కూడా కదిలే ఏడికెళ్ళి ఉంటాయి సార్. మేము కూలినాలు చేసుకుంటే బతికేటోళ్ళం. ఏం దరిద్రం ఉన్నావురా లోకంలో, దరిద్రం ఉన్నావు నువ్వే. సరే పోనీ 10,000 కొట్టురా. 10,000? హలో అరే ఓ పులిగా, వాళ్ళు సైబర్ క్రైమ్ వాళ్ళేమోరా, గదేరా లేనిపోని కథలు చెప్పి అకౌంట్లో ఉన్న పైసలు అన్ని లూటి చేస్తారు చూడు, ఇగో గాళ్ళు అన్నట్టు. తీవల్లి మంచి ముచ్చట చెప్పినవే. నువ్వు ఆగు, ఈయనతో నేను ఆడుకుంటా. సపోర్ట్ చేయకు, నువ్వు నేను చూసుకుంటాను పని. అబ్బర కొడుక, మా పులిగాని యాక్టింగ్కి ఆస్కార్ అవార్డు ఇవ్వచ్చు పోన్రి. గట్లా యాక్ట్ చేస్తాడు కదా వీడు. హలో సారు. 10,000 కొట్టు. సారు కొడతా కానీ ఇగో నా ఫోన్లో -1000 రూపాయలు ఉన్నాయి సారు. జర 1000 రూపాయలు ఇట్లా మీరు కొట్టంగానే ఎమ్మడే నేను కొట్టేస్తా. సరేనా సార్? సార్ మరి ఏం చేయమంటారు సార్? 10,000 కావాలంటారు, అలానేమో 1000 రూపాయలు బ్యాలెన్స్ ఉంది, నేను ఏం చేయను? సరే ఉన్న పైసలే కొట్టు. సరే పంపురు సార్. మరి మీరు 1000 రూపాయలు. అరే ఉన్న పైసలు కొట్టరా అయ్యా, నేనేం పంపాలి? అయ్యో అలా మైనస్ బ్యాలెన్స్ తలగవాడి మైనస్ బ్యాలెన్స్ ఉన్నాయి సార్ అంటే నేను చెప్పేది అర్థమైతలేదు. మీరు 1000 రూపాయలు కొడితే నేను కొడతా సారు, నేను కొడతా, లేకపోతే రావవి. సరే కొడుతున్నావు చూడు. పంపిరా సారు? ఇక చూసుకుంటారా సార్? ఇప్పుడే పంపుతున్నా చూడరే. నీకు ఇన్ని రోజులు దిమాక్ లేదని అనుకున్నారా? ఉన్నది రో, ఇక దంచుకో. అబ్బా సారు, ఈ గాచారం పాడుగాను ఇలా ఇది నెట్ బ్యాలెన్స్ లేదు సారు. సారు జరా రీఛార్జ్ చెప్పి రాదురే. నువ్వు అడుక్క తినడం కన్నా అవమానం ఉన్నావు కదా. మరి పైసలు పంపి, నేను పైసలు పంపాలా లేదా ఒక మాట చెప్పురు మీరు. పంపలే కానీ నెట్ బ్యాలెన్స్ లేవా? నెట్ బ్యాలెన్స్ లేదు, ఒక 300 కొట్టరు. ఎవరన్నా హాట్స్పాట్ ఆన్ చేసుకోరా? హాట్స్పాట్ ఎవరికి తెలుసు ఊర్లల్లా? వీళ్ళు పొలం పైటోళ్ళకి పోయేటోళ్ళకి హాట్స్పాట్ ఏదో తెలుస్తుంది. 300 సార్. సరే చేస్తున్నావు. చూస్తున్నా సారు వచ్చింది సారు. ఇక పంపుతున్నా చూడు సార్. అరే సారు, ఇది సిగ్నల్ వస్తలేదు సార్ ఇడా. హలో అమ్మా సార్, అంత పని చేయకూడదు సార్, మీకు దండం పెడతా సార్. సచ్చిని కడుపులో కుడతా సార్, జర పుణ్యం ఉంటుంది. ఏం చేయకూడదు సార్, ప్లీజ్ సారు. సారు పంపుతున్నా. సారు మీకు పంపితే చూడు సారు. అరే 10,000 మెసేజ్ పంపక నీకు 10 లక్షలు పంపుతారా? రే ఎవడనుకున్నావురా ఇడా? పులిగాడ్రా రే. నువ్వు ఎంతో మందిని చూసుంటావురా రే, నాలాంటోని చూడలేదు బిడ్డ. నువ్వు ఏంద్రా
అందరి దగ్గర నువ్వు పైసలు దోచుకుంటే బిడ్డ ఈ అమ్మ నీ దగ్గర నుంచి నేను పైసలు లాక్కున్నారా అదిరా పులిగాడంటే రే ఇప్పుడే నీ విషయం నీ బండారం మొత్తం పోలీసు వాళ్ళకి చెప్పి నిన్ను పొంగి బజాయిస్తా బిడ్డ 1930 కలిపి ఫోన్ కలిపి నీ బండారం మొత్తం బయట పెడతా బిడ్డ చూసుకో నీకు లగ్గం నాగవాలి చెప్పిస్తారు పోలీసు వాళ్ళు బిడ్డ ఆగి బిడ్డ నన్నే అనుకున్నావు బిడ్డ నీ పని చెప్తా ఇప్పుడు హలో పోలీస్ సారు ఇగో నాకు ఒకడు సైబర్ వాడు ఫోన్ చేసిండు సారు నేనాన్ని తిప్పి కొట్టినా సారు దొంగలేయానికి నిజమా అమ్మో మంచి ముచ్చట చెప్పింది సార్ నాకు క్యాష్ ప్రైజ్ వచ్చిందా థ్యాంక్ యూ సారు సారు అగో ఆ నెంబర్ పంపిస్తున్నా చూడుర్రి అది పొంగి బజాయించుర్రి సరేనా సరే సార్ ఉంటా సార్ థ్యాంక్ యూ సార్ చూసినావా శ్రీవల్లి నాకు తెలివి లేదు అంటావు తెలివి లేనిది నీకు మోకాలలో ఉంది నాకు ఈడుండాలి తెలివి అంటే అర్థమైందా పులిగాడు సరే కానీ వచ్చినప్పుడు బిర్యానీ చేస్తలే అట్నే థమ్స్ అప్ సీసా కూడా తీసుకురానా మర్చిపోకు సరేనా థమ్స్ అప్ గిమ్సప్ కాదు ఇవాళ నీ ఇష్టం ఏదంటది పులిగాడు తెస్తాడు చూసిండ్రా అనుల్లా ఏడ చూసినా కూడా గీ సైబర్ నేరగాళ్ళు ఎక్కువైపోయిండ్రుల్లా ఇక మీరు కూడా జర పైలంగా ఉండుర్రి మా ఊరు చెప్పిన నెంబర్ గుర్తున్నది కదా 1930 ఇక గీ నెంబర్కు ఒక్క ఫోన్ కొడితే చాలు గాళ్ళ పని పోలీసు వాళ్ళే చూసుకుంటారు ఇక గివన్నట్టు ఇయాల్టి ముచ్చట్లు రేపటి బరాబర్ ముచ్చట్లలో మళ్ళీ కలుద్దాం అంతదాకా చూస్తూనే ఉండుర్రి బీఆర్కే న్యూస్ తెలుగు మళ్ళీ రేపు వస్తా